హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. 2024లోకి అయితే ఎంటర్ అయిపోయి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ సంవత్సరం అయితే అందరికీ హ్యాపీగా గడవాలని చెప్పి కోరుకుంటున్నాను. మనమైతే ఈ వీడియోలోని వాటర్ హీటర్ గురించి లేదా గీజర్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే వింటర్ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. లెట్స్ గో అవర్ వీడియో. హీటర్ అయితే ఆన్ చేసి చూడండి. ఇప్పుడు మన హీటర్లోనే ఎప్పుడైనా సరే 2 టైప్స్ ఉంటాయండి మనం ఎక్కువగా వాడేవి. ఇన్స్టెంట్ గ్రేజర్, ఇంకోటి స్టోరేజ్ గ్రేజర్ అనమాట. ఇదైతే స్టోరేజ్ గ్రేజర్ 5 లీటర్స్, 10 లీటర్స్, 15 లీటర్స్, 20 లీటర్స్ అలా వస్తాయి. అదే ఇన్స్టెంట్ గేజర్ అయితే 2 లీటర్, 3 లీటర్స్ చాలా స్మాల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే గ్రేజర్ నేను ఆన్ చేశానండి. ఆన్ చేసిన తర్వాత చూసారా, ట్యాప్ పట్టుకొని హాట్ వాటర్ అనేది ఆన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇలా చేయడం మంచిది కాదండి. ఎందుకంటే కాయిల్ అప్పుడప్పుడు షార్ట్ అవుతుంది. షార్ట్ అయిందంటే వాటర్ ద్వారా షాక్ కొట్టే ప్రమాదం మనకుంది. చాలామంది అయితే చిన్న గ్రేజర్లు కూడా వాడుతుంటారండి. అదే కంటిన్యూగా షవర్ బట్టి స్నానం చేస్తారు, షవర్తో ఆన్ చేసి. అలా కూడా చేయడం మంచిది కాదండి. నన్ను అడిగితే సేఫ్ కండిషన్ అంటే ఇలాగ గ్రేజర్ ఆపుకోండి. ఒక స్నానం చేయకముందే 5 మినిట్స్ ముందే గ్రేజర్ ఆన్ చేసుకొని వాటర్ హీట్ ఎక్కిన తర్వాత బకెట్లో పట్టుకొని నీట్గా స్నానం చేయడం మంచిదండి. అయితే చాలామంది అడుగుతుంటారు, అలా కాదండి మరి ఇంత డబ్బులు పెట్టి కడుక్కున్న తర్వాత మేము అలాగ బకెట్లో కూడా స్నానం చేయడం ఏంటని చెప్పి మీ షవర్ ద్వారా చేస్తూ ఉంటారు. అలా కూడా చేయొచ్చని కాదని లేదు. ఇదైతే సేఫ్ పద్ధతి నాకు తెలిసినంత వరకు. మీకు ఏంటంటే ఒక హాట్ వాటర్ ఎక్కువైనా సరే కూల్ వాటర్ మిక్స్ చేసుకొని మళ్ళీ బై డిఫాల్ట్ చేసుకోవచ్చు, అలా కూడా చేయొచ్చు. అయితే నేనైతే ఈ ఇన్స్టెంట్ కన్నా స్టోరేజ్ గ్రేజర్ కస్టమర్స్కి సజెస్ట్ చేస్తానండి. మనకైతే సేఫ్టీ అయితే ఇంక ఎక్కువగా ఉంటుంది. ఎందుకో చెప్తాను నేను, ఫర్దర్గా చూడండి. ఇప్పుడు మనకు ఒక కస్టమర్ అయితే ఒక గేజర్ రిపేర్కి ఇచ్చారండి. ఇదైతే బాడీ షార్టేజ్ అయిపోయింది అనమాట. షాక్ కొడుతుందండి అంటున్నారు. అయితే ఇప్పుకొని తీసుకొచ్చి నేను చెక్ చేస్తున్నాను. చూడండి, మనం ఏదైతే పవర్ వైర్ ఉందో పేస్ సైడ్, అలాగే మనం ఎర్త్ పాయింట్ పిన్ సైడ్ మనం పవర్ సిరీస్లో చెక్ చేసాము. బాడీ షార్టేజ్ అయిపోతుంది. చూసారా, బాడీ షార్ట్ అయిపోయింది అంటే ఇది కంపల్సరీ షాక్ కొడుతుందండి. అందు గురించి ఏంటంటే అన్నిసార్లు కూడా ఫీజు కొట్టాలని మనకు లేదు. ఒక్కోసారి బై డిఫాల్ట్ అవ్వదండి. అవ్వనప్పుడు షాక్ అయితే చాలా గట్టిగా కొడుతుంది, చాలా ప్రమాదాలు జరిగాయి. అందు గురించి ఏంటంటే ఇప్పుడు అంత క్వాలిటీ కూడా అనేది ఎక్విప్మెంట్స్లో కనబడట్లేదు. అందు గురించి ఈ విధంగా చేస్తేనే మంచిదండి. చూసారు కదా ఎలా షాక్ కొడుతుందో. అయితే అలా కాదండి, మేము షవర్ ద్వారా మేము స్నానం చేస్తాం, అలాగే మాకు ఇష్టమని అనుకుంటే మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా చేయొచ్చు, కాదని లేదు. మెయిన్లోనైతే ఆర్సీసీబీ ఒకటి వేసుకోండి. రేజువల్ కరెంట్ సర్క్యూట్ బ్రేకర్ అంటారంట దీన్ని. ఇది మెయిన్లో వేసుకుంటే ఏమాత్రం ఎర్త్ లీకేజ్ ఉన్నా కానీ గ్యారంటీగా ట్రిప్ అవుతుంది. పక్కాగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇది మీకు సజెస్ట్ చేస్తాను. అందరూ మెయిన్లో మాత్రం ఈ గేజర్ ఈ ఆన్లో ఉంటుండగా స్నానం చేద్దాం అనుకున్న వాళ్ళైతే కంపల్సరీగా ఆర్సీసీబీ అనేది వేయించుకోండి. సేఫ్టీ పర్పస్ మంచిది. ఇంకో విషయం అండి, చాలామంది ఏమనుకున్నారంటే మనకి స్టోరేజ్ గేజర్ అయితే ఎక్కువ కరెంటు కాలుతుందండి, అది ఇన్స్టెంట్ అయితే చాలా తక్కువ కరెంటు కాలు, చిన్నది ఉంటుంది కదా అనుకున్నారు. అలా కాదు. స్టోరేజ్ దాంట్లోని 2 కిలోవాట్స్ హీటింగ్ ఎలిమెంట్ ఉంటుందండి. అదే ఇన్స్టెంట్ అయితే 3 కిలోవాట్ ఎలిమెంట్ ఉంటుంది. యాక్చువల్గా చిన్న గ్రేజర్ ఎక్కువ కరెంట్లో అవుతుందండి. చిన్న గ్రేజర్ అయితే కంటిన్యూగా ఆన్లో ఉంటుంటుంది. మనం వాటర్ ఇప్పుతాం కాబట్టి అలా ఇప్పుడు ఆన్లో ఉంటుంది ఆ స్నానం చేసినంత వరకు. అదే స్టోరేజ్ అయితే మాత్రం మనం ఒక 5 మినిట్స్ ముందే ఆన్ చేసి ఉంటున్నాం కాబట్టి తర్వాత ఆపేస్తాం. హీటింగ్ సరిపోయిన తర్వాత మనకు సరిపోయిందా వాటర్ అనుకుంటే ఆపేస్తాం అండి. అందువల్ల కరెంట్ ఇదే తక్కువ కాలుతుందండి. మరిన్ని ఇలాంటి వీడియో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.